ఇప్పుడు నా మదిలో కోట్ల ప్రశ్నలు తిరుగుతున్నాయి. నేను మీ ఎదురుగా కూర్చున్నా కాబట్టి నేను మిమ్మల్ని బోలెడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. కానీ ముందుగా ఒక సులువైన ప్రశ్న అడుగుతాను. ఒక మలయాళీ రాజ్పుట్ రెజిమెంట్కి ఎలా చేరుకున్నాడు? దాని వెనుకున్న కథేంటి? మీ ప్రయాణం గురించి చెప్పండి. అసలు మొట్టమొదటిసారిగా ఒక మలయాళీ వ్యక్తి రాజ్పుట్ రెజిమెంట్కి వెళ్లడం అనేది మన భారతీయ సేనలోనే ఒక కొత్త కోణం అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక సౌత్ నుండి వచ్చిన వ్యక్తి నార్త్లో ఎలా ఒక రెజిమెంట్ని నిర్దేశిస్తాడు? మొదటి విషయం అయితే ఇదే. రెండో విషయం ఏంటంటే నిఖిల్, ఆర్మీలోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. సో నేనెప్పుడూ ఒక ఫైటర్ పైలట్ అవ్వాలని అనుకునేవాణ్ణి. కానీ భగవంతుని ఆలోచన వేరుగా ఉంది. నేను ఫైటర్ పైలట్ టెస్ట్ని పాస్ అవ్వలేకపోయాను. పిఏబిటి ఫెయిల్ అయిపోయాను. అప్పుడు తర్వాత ఆర్మీలో సెలక్షన్ ఉంది. అలాగే నేను ఆర్మీలో చేరాను. అలాగే నేను ఇన్ఫెంట్రీని చెయ్యాలనుకోలేదు. ఇన్ఫెంట్రీ నాకిష్టం లేదు. అయితే ఆర్మీ వాళ్ళకి మంచే జరిగింది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి నష్టం అనుకోవచ్చు, మనకు మంచి సో జరిగింది. ఇన్ఫెంట్రీకి రావడం మా ప్లాటూన్ కమాండర్ అంటే దాని గురించి మీకు కూడా తెలుసు. అక్కడ మన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మనకి దిశానిర్దేశం చేస్తారో, మనల్ని గైడ్ చేస్తారో, ఇన్స్ట్రక్టర్ మన అనొచ్చు. ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా ఆ టైంలో, ఆయన నన్ను ప్రభావితం చేశారు. సో నా ఇన్స్ట్రక్టర్ కూడా ఒక ఇన్ఫెంట్రీ ఆఫీసరే. ఆ టైంలో కెప్టెన్ పెండార్కర్ సార్, ఇప్పుడాయన జనరల్ పెండార్కర్ అయ్యారు. చాలామందికి జనరల్ పెండార్కర్ తెలియకపోయినా ఆయన బావుమరిది బాగా తెలుసు. అతనే గొప్ప క్రికెట్ ఆటగాడు మిస్టర్ రాహుల్ ద్రావిడ్. అయితే ఆయనే నన్ను ప్రేరేపించారు, నువ్వు ఇన్ఫెంట్రీ జాయిన్ అవ్వాలని. ఎందుకంటే నేను ఆ టైంలో ఎయిర్ డిఫెన్స్ ఆప్టీని. నాకనిపించింది ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ని కాకపోతే ఏమి, ఆ ఫైటర్ ప్లేస్ని కింద పడేసేవాడిని అవుతా. బాగా ఆలోచించారు సార్ మీరు. నాకు దక్కంది సో ఎవరికి దక్కకూడదు. అవునండి. కానీ జనరల్ పెండార్కర్ నాలో ఏదో చూసి నేను ఇన్ఫెంట్రీలోనే ఉండాలని అనుకుని నన్ను అటే వెళ్లమని ప్రోత్సహించారు. తర్వాత 3rd ఐఎంఏ క్లియర్ చేసే టైంకి నేను ఇన్ఫెంట్రీ యాప్టీగానే కొనసాగించాను. ఇదే సెలెక్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నాకు ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మొదటి ఆప్షన్గా కూడా ఇన్ఫెంటరీ, రెండవది కూడా అదే ఇచ్చాను. అక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఇదేంటి 3 ఒకే ఆప్షన్ ఇవ్వకూడదు, మూడోది వేరే రాయాలన్నారంటే ఇంజనీర్స్ 3 ఆప్షన్గా ఇచ్చాను. ఇప్పుడు ఇన్ఫెంటరీలో కూడా గోర్ఖాస్, మెడ్రాస్ లేదా రాజ్పుత్ అని ఉండేవి. అలా నాకు రాజ్పుత్ రెజిమెంట్ వచ్చింది. అయితే సార్, ప్రేక్షకులు కూడా తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆర్మీలో మనం కోరుకుంది దొరికేస్తుందా, లేదా లాటరీయా, తలరాత? లేదు, ఆర్మీలో అడిగిందే దక్కుతుందనేమీ లేదు. కానీ మనం చాయిస్గా మాత్రం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రాజ్పుత్ రెజిమెంట్ గురించి చెప్తుంటాను కదా, నేనెప్పుడు ఊహించలేదు నేను రాజ్పుత్ రెజిమెంట్కి వస్తానని. కానీ ఏ రెజిమెంట్కైతే నేను వచ్చానో, ఏ ట్రూప్లో చేరానో, ఇవాల్టికి కూడా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే బహుశా అది ఆ దేవుడి కృపనేమో. నేను ఫైటర్ పైలట్ కాకపోయినా అంత మంచి రెజిమెంట్కి, మంచి ట్రూప్లో చేరగలిగానంటే, మీరు ప్రశ్న అడిగారు కదా, దానికి సమాధానంగా ఆర్మీలో బహుశా మనం కోరుకున్న దానికంటే ఎక్కువే దక్కుతుందని చెప్పొచ్చు. సార్, మీరు ఇన్నిసార్లు రాజ్పుట్ రెజిమెంట్ ఇన్ఫెంట్రీ గురించి మాట్లాడారు. అసలు మీరు ముందు మాకు చెప్పాల్సింది ఇన్ఫెంట్రీ ఏంటనేది, ఎలా పనిచేస్తుంది. అందులో రాజ్పుట్ రెజిమెంట్ మాకు తెలుసు, అది భారతీయ సేనలో ఒక ముఖ్యమైన భాగం అని, చాలా పాత రెజిమెంట్ అని, ఇంకా అలాగే చాలా వీరగాథలున్నాయి. అలాగే మీరు మా అందరికీ ఇన్ఫెంట్రీ అంటే ఏంటి, ఇంకా రాజ్పుట్ రెజిమెంట్ అంటే ఏంటో కూడా చెప్పండి సార్. నిఖిల్, ఈ ప్రపంచంలో మానవుడు ఉన్నప్పటి నుండి అప్పటినుండి ఇన్ఫెంట్రీ ఉంది. దానికి కారణం ఏంటంటే, మానవుడు గిరిజనుడిగా ఉన్నప్పుడు లేదా అడవుల్లో జీవిస్తున్నప్పుడు అప్పుడు కూడా యుద్ధాలు జరిగేవి. ఖచ్చితంగా. అప్పుడు ఆ యుద్ధాలకి ఎవరైతే వెళ్లేవారో వాళ్ళు ఇన్ఫెంట్రీ వల్లే అని చెప్పొచ్చు. వాళ్ళు నడిచే యుద్ధం చేసేవారు. వాళ్ళ దగ్గరున్న భళ్ళాలు, కత్తులు, కర్రలతో వాటితో యుద్ధం చేసేవారు. అదే కొన్నేళ్ల తర్వాత అదే బాగా డెవలప్ అయ్యి ఇన్ఫెంట్రీమెన్ అంటే ఎవరైతే నేల మీద యుద్ధం చేస్తారో, మీరు కావాలంటే ఎంత సాంకేతికతని వాడినా, ట్యాంకర్లు వాడినా, అట్లరీ వాడినా, మీరు మీ శత్రువుని నాశనం చేయగలిగినా సరే, కానీ శత్రువుని లొంగదీసుకోవడానికి మాత్రం ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి తీరాలి. వాళ్ళ గ్రౌండ్లో నిలబడగలగాలి. అప్పుడే కదా మన గెలుపు అనేది నెరవేరుతుంది. అయితే ఆ పని చేసేవాళ్ళని ఇన్ఫెంట్రీ అంటారు. అందరికన్నా ముందు ఉన్నవారు ఇన్ఫెంట్రీ వారు. అందరికన్నా భయంకరమైన ఆపరేషన్లు చేసేవారు ఇన్ఫెంట్రీ వాళ్ళు. ఎక్కువ రిస్క్ ఇన్ఫెంట్రీ వాళ్ళకే ఉంటుంది. అందరికన్నా ఎక్కువ రిస్క్ కూడా ఇన్ఫెంట్రీ వారికే ఉంటుంది. ఇన్ఫెంట్రీ వాళ్లే ఎక్కువగా గాయపడేది కూడా. అందరికన్నా సంతృప్తి కూడా ఇన్ఫెంట్రీకే దక్కుతుంది. కరెక్ట్. అయితే సంతృప్తి ఎక్కువ అని ఎందుకన్నాను అంటే, మనకి ఇక్కడైనా ప్రపంచంలో ఏ దేశపు ఇన్ఫెంట్రీ వాళ్ళైనా సరే ఇంచుమించుగా వారి లక్షణాలు ఒకేలా ఉంటాయి. ఒక సాధారణ ఇన్ఫెంట్రీ సైనికుడు చాలా సింపుల్గా ఉంటాడు. వాళ్ళ అవసరాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వాళ్ళ లక్ష్యం చాలా సింపుల్గా ఉంటుంది. వాళ్ళు ఏం చెయ్యాలో బాగా తెలుసు. వాళ్ళ జీవితం కూడా చాలా సాధారణంగా, సులువుగా ఉంటుంది. అన్నిటికన్నా మించి వాళ్ళ బంధం ఏదైతే ఉంటుందో ఒకటిగా ఉండటం. కావాలంటే అది చిన్న ప్లాటూన్ అయినా, కంపెనీ అయినా, ఒక బెటాలియన్ అయినా సరే, ఆ బంధం జీవితాంతం ఉంటుంది.
అలాగే రాజ్పూత్ మన భారతీయ ఇన్ఫెంట్రీలో భాగమే కదా? అవును, నిజమే. రాజ్పుత్ రెజిమెంట్ ఇంకా చాలా మంచి రెజిమెంట్స్ ఉన్నాయి. అన్ని మంచి రెజిమెంట్సే. అందులో భగవంతుడు మాకు రాజ్పుత్ రెజిమెంట్లో పనిచేసే అవకాశం ఇచ్చారు. మీకు తెలుసుగా, ఒకసారి రాజ్పుత్ తాలూకు గతాన్ని మనం చూస్తే చాలా పాత మహారాణా ప్రతాప్ గారి వంశం ఉంది. వాళ్ళది ఒక గతం ఉంది. తర్వాత బ్రిటిష్ వారు వచ్చినప్పుడు మార్షల్ రేస్తో వాళ్ళు పోల్చారు. ఈ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధ యుద్ధ నిపుణులు, వాళ్ళ రాజభక్తి అనేది చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు గట్టిగా ఉంటారు. వాళ్ళు చనిపోతారు కానీ ఆడిన మాట తప్పరు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ రాజ్పుత్ రెజిమెంట్ని సుమారు 1778వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. నిజానికి రాజ్పుత్లో మన ఇండియన్ ముస్లిమ్స్ ఉండేవారు కదా, వారు అంతా ఉండేవారు. కానీ 1947 తర్వాత అహీర్స్, జాట్స్, బ్రాహ్మిన్స్ ఇంకా చాలామంది రాజ్పుత్ రెజిమెంట్లోకి వచ్చారు. వచ్చి కలిసికట్టుగా మన దేశంలోని అన్ని పద్ధతులు కలిసి ఒకే దగ్గరికి చేరుకున్నట్టుగా ఉంది. అయితే రాజ్పుత్ రెజిమెంట్ తాలూకు ఆధారం రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఈ చోట్ల నుండి, ఇంకా చెప్పాలంటే కేరళ నుండి కూడా కొందరొస్తారు. ముస్లిమ్స్ ఉన్నారు, వారు వస్తారు. మన దేశం మొత్తం నుండి ఈ కాలంలో ఇక్కడికి కొంత శాతం జవాన్లు వస్తున్నారు. అలాగే మా వార్కర ఏదైతే ఉందో, బోల్ బజరంగబలికి జై, అలాగే మా ఉద్దేశం సర్వత్ర విజయ్, ఇవన్నీ రాజ్పుత్ రెజిమెంట్ తాలూకు కీర్తివంతమైన గతాన్ని గుర్తు చేస్తాయి. అలాగే మేము కలిసినప్పుడు పలకరింపుగా మేము రామ్ రామ్ అని అనుకుంటూ ఉంటాం. ఈ విధంగా అక్కడి సంస్కృతి కూడా మా రెజిమెంట్లోకి బాగా అలవాటైపోయింది. చాలా పాతవి కొన్ని రెజిమెంట్స్, అంటే 1798లో 2 రెజిమెంట్స్ కాలేచింది. అవి అప్పట్నుండే బాగా గుర్తింపు తెచ్చుకున్నాయి. చాలా మటుకు బెటాలియన్స్కి బ్యాటిల్ ఆన్సర్ ఇచ్చి ఉన్నారు. అవి మొదటి ప్రపంచ యుద్ధంలో ఉన్నాయి, రెండో యుద్ధంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగినా 1948 జేకే అండ్ వార్ గానీ, 62లో గానీ అక్కడ 2 రాజ్పూత్, 4 రాజ్పూత్ చాలా చాలా గొప్పగా యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 71 యుద్ధం ఉంది కదా, 71 యుద్ధంలో 18 రాజ్పూత్, అఖారా టైగర్స్, అందులో నాకు కూడా వాళ్లతో వెళ్లే అవకాశం దొరికింది వారికి సేవ చేయడానికి. అయితే అలాగే నా సొంత బెటాలియన్ కూడా అన్ని యుద్ధాల్లోనూ పాల్గొంది. మీరు ఏ బెటాలియన్కి చెందినవారు సార్? నేను 14th బెటాలియన్లో ఉన్నాను. ముందు 14th రాజ్పూత్లో చేరాను. 14th రాజ్పూత్లో నేను సిఓ, అంటే కమాండింగ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకునే అవకాశం కూడా 14th రాజ్పూత్లోనే దక్కింది. అది కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఎదిగింది. 1940లో ఏర్పడింది. 75th యానివర్సరీ అంటే 2015లో మేము మేరట్లో దాన్ని సంబరాలు చేసుకున్నాం. అప్పుడు నేను కమాండింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అంటే మేము ఎన్ని యుద్ధాలయ్యాయో, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతి యుద్ధంలో పాల్గొన్నాం. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే 1948లో హైదరాబాద్లో ఉన్న ఆపరేషన్ పోలోలో మా 14 రాజ్పుత్ పాల్గొన్నాము. గొప్ప విషయం సార్. మనం ఇవాళ హైదరాబాద్లోనే ఉన్నాం. అందుకే మమ్మల్ని లిబరేటర్స్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు. మీ 14 రాజ్పూత్ జవాన్లు ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? మొత్తం దేశం నుండి వస్తారా లేదా ఒక రాష్ట్రం నుంచి వస్తారా? మా ట్రూప్ ఎక్కువగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా ఈ బెల్ట్ నుండి ఎక్కువగా వస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ అగ్నివీర్ అనే వ్యవస్థ మొదలైంది కదా, దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దేశం నలుమూలల నుండి జవాన్లు వస్తున్నారు. వీళ్ళంతా కూడా రాజ్పుతులే. మా యూనిట్ తాలూకు కాస్ట్ పద్ధతి ఎలా ఉంటుందంటే 50% రాజ్పూతులు, ఇక 50% బ్రాహ్మణ్ కాస్ట్ వాళ్ళు. నేను మా దర్శకులకు కూడా తెలియజేయాలి, భారతీయ ఆర్మీలో ఎన్నో బెటాలియన్స్, రెజిమెంట్స్ ఉన్నాయి. వీటిలో వేరువేరు ప్రాంతాల నుండి, వేరువేరు జాతుల నుండి వేరువేరు వ్యక్తులొస్తారు. మీకు ఒకే బెటాలియన్లో జాట్, రాజ్పూత్, బ్రాహ్మిన్, కాయం ఖాని ముస్లింలు, వేరువేరు రకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మీరు మద్రాస్ రెజిమెంట్ గురించి మాట్లాడితే అందులో తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, కొంతమంది మహారాష్ట్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళుంటారు. భారతీయ సేన అంటే మన దేశపు ఒక చిన్నపాటి సంగ్రహం అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ప్రతి ప్రాంతం నుండి, ప్రతి చోటు నుండి వ్యక్తులు వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరితో పనిచేసే అవకాశం మనకి దొరుకుతుంది. సార్, చాలా బావుంది మీ ఇన్ఫెంట్రీ, మీ రాజ్పుత్ రెజిమెంట్, 14 రాజ్పుతుల గురించి తెలుసుకుని. ఇక మనం మీ ఫీల్డ్ పదవీకాలం గురించి మాట్లాడదాం. నాకు తెలుసు సార్, మీరు మీ మొదటి 7-8 ఏళ్ళు ఫీల్డ్లోనే ఉన్నారని. అలాగే నార్త్ ఈస్ట్ని చూశారు, కశ్మీర్ వ్యాలీని చూశారు, అలాగే మీరు ఎల్సీని కూడా చూశారు. అయితే సార్, ఇదెలా జరిగింది? ఆర్మీకి మీ మీద కోపమా ఇలా ఇన్ని చోట్లకు తిప్పారు? నేను లక్కీ. నేను ఇన్ని చోట్ల చూడగలిగాను. ఎందుకంటే ఆర్మీలోకి ఎందుకొస్తారంటే మనం సాధారణ మనిషిగా పొందలేనిది అది ఆర్మీలో ఫీల్డ్ పరిస్థితుల్లోనే పొందగలం. యాక్షన్ అంతా ఫీల్డ్లోనే జరుగుతుంది, అనుభవం కూడా ఫీల్డ్లోనే మనం పొందగలం. ఒక విధంగా నేను నమ్మేదేమిటంటే నేను అదృష్టవంతుణ్ణి. నా బెటాలియన్లో ఉన్న అన్ని ఫీల్డ్ పోస్టింగ్స్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్. ఆ టైంలో
కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం చాలా సంతృప్తిగా కూడా ఉంటుంది. ఇంకా అది చాలా సరదాగా కూడా ఉంటుంది సార్. ఖచ్చితంగా. ఫీల్డ్‌లో మనం చేసే పని సరదాగా ఉంటుంది. అవునవును.